ప్రైజ్ లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఏ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5 గల వచనం. నేను నిన్ను బాగు చేసేదను. ప్రిదోన్ బిడ్లారా, దేవాది దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. ఈ దినాన దేవుడు తన బిడ్డలందరినీ బాగు చేయవాడిగా ఉన్నాడు. అందుకే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడిగా ఉంటున్నాడు. అందుకే గాయపరచువాడు నేనే, ఆ గాయమును కట్టువాడను కూడా నేనే అని తన వాక్యంలో తెలియజేయబడతా ఉంది. భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి నీ కుటుంబమా, లేకపోతే అనారోగ్య సమస్యలా, లేకపోతే నీ వ్యక్తిగత సమస్యలా, ఇది ఎవరు నన్ను విడిపించలేరు, ఎవరు నన్ను బాగు చేయలేరు, ఈ త్రాగుడు నుంచి, ఈ జూదం నుంచి ఎవరు నన్ను విడిపించలేరు అని బాధపడుతున్నావా? అయితే దేవాది దేవుడు మాత్రమే నిన్ను బాగు చేసేవాడిగా ఉన్నాడు. నీ యొక్క వ్యాపారమును బాగుపరిచేవాడిగా ఉన్నాడు. నీ యొక్క అనారోగ్య స్థితిగతులను దేవుడు బాగుపరిచేవాడిగా ఉన్నాడు. చూడండి, గాయపరచువాడను నేనే, ఆ గాయములు కట్టువాడను నేనే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ గనక నీ ఎముకలు ఇరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాయేమో, లేదా నువ్వు జబ్బు చేత బాధపడుతున్నావేమో, దేవుడు తప్పకుండా ఆయన మాత్రమే నీ రోగమును బాగు చేయవాడిగా ఉన్నాడు. ఇదిగో డాక్టర్లు, వైద్యులు తెలియజేశారేమో నువ్వు చనిపోతావని, దేవుడు మాత్రమే నీకు మరలా నీ ఆరోగ్యాన్ని తిరిగి కట్టి నిన్ను ఆరోగ్యవంతునిగా మార్చేటువంటి స్థితి కలిగిన వాడు దేవాది దేవుడే. నీ కుటుంబం చెదిరిపోయిందని కంగారు పడుతున్నావేమో, దేవుడు మాత్రమే నీ కుటుంబాన్ని క్రీస్తుని బండ మీద కట్టగలిగినటువంటి వాడు. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నదో, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నదో నీ కంగారు పడుతున్నావా? దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని బాగు చేసేవాడిగా ఉన్నాడు. ఇదిగో మనుషులు బాగు చేసేవారు కాదండి, మనుషులు బాగు చేస్తూ నాశనం చేసేవారిగా ఉన్నారు. ఈరోజు నీ అనుకునే బంధువులు, నా అనుకునేటువంటి బంధువులు ప్రతి ఒక్కరూ ఒకరిని బాగుపరిచే స్థితిలో లేరండి. ఒకరు బాగుపడుతుంటే నాశనం చేసే స్థితిలో ఉంటున్నారు. కానీ దేవుడు మాత్రమే చెడిపోయినటువంటి దాన్ని, పాడైపోయిన దాన్ని తిరిగి బాగు చేసేవాడిగా ఉన్నాడు. అది మాత్రమే దేవునికి సాధ్యం. చెడిపోయినటువంటి వారిని ఏ ఒక్క మనిషి కూడా బాగుపరచడు, కానీ ఇదిగో చెడిపోయినటువంటి వ్యక్తిని దేవుడు మాత్రమే బాగు చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితి బాగలేదా? దేవుడు తప్పకుండా నీ స్థితిని, నీ పరిస్థితిని మారుస్తాడు. అటు దీవెన, అటు ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయను గాక. ఆమేన్.